హాయ్ హోమానంద్, ఎలా ఉన్నావు? ప్రస్తుతానికి బాగానే ఉన్నా. అదేంటి నువ్వు పక్కన లేకుండా నేనెలా బాగుంటాను చెప్పు. అవునా? ఇదేంది పక్కన కూర్చుంది? సరే గాని ఏం చేస్తున్నావు? నేను కాఫీ తాగుతున్నా. అదేంటి అలా మత్తుగా మాట్లాడుతున్నావు? నీకు దండం పెడతా, నా గర్ల్ ఫ్రెండ్ ఫీల్ అవుతుంది, దూరంగా పో. హలో, ఏంటి హోమానంద్, ఏంటి మాట్లాడవు? అది 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 షర్టులో చీమ దూరింది. చీమ దూరితే అరవడమో కుడితే ఏడవడమో చేయాలి గాని అదేంటి? అది అది నేను అప్పుడప్పుడు అంతేలే. హా సరే గాని మా ఇంటికి భోజనానికి వస్తావా? లేదు, నేను ఇంట్లోనే భోంచేస్తా. అదేంటి మళ్ళీ అలా మాట్లాడుతున్నావు? అరే అక్కడ చేపట్టకు, నేను తట్టుకోలేను. ఏంటిది హోమానంద్? నాకు అర్థమైంది. దేన్నో బుక్ చేసుకుని భోజనం ఇంట్లో చేస్తా, పలహారం పక్కింట్లో చేస్తా అని కళ్ళబుల్లి కబుర్లు చెప్తున్నావా? వస్తున్నా ఉండు, ఈరోజు నా చేతుల్లో నీకు తన్నులు తప్పవు. ఏది ఇంతకేదది? అదా? అదేంది? నీ రెండో గర్ల్ ఫ్రెండ్. నా ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అన్ని నువ్వే కదా పావని. మాయ మాటలు చెప్పకు. అదేంటి? ఏంటిది ఇక్కడికి ఎలా వచ్చింది? అవేంటో కూడా తెలీదా? తెలుసు, పువ్వులు, కానీ ఎలా వచ్చాయో తెలీదు. నేను చెప్పనా? దేన్నో తెచ్చుకున్నావు, దాంతో పాటే వచ్చాయి. ఓరి దుర్మార్గుడా, నన్నే మోసం చేస్తావా? నిన్ను కొట్టకే బా, కొట్టకే. ఎంత ఇదిగా నేను చెప్పేది వస్తున్నా. నిన్ను లవ్ చేసి తప్పు చేశాను. కొట్టకే. నువ్వెందుకు కొడుతున్నావే? ఎవరితో మాట్లాడుతున్నావు? కొట్టడం కాదు, దూరం పో. నీతోనే. కాదు కాదు కాదు, ఈవిడితో. ఆవిడెవరు? నువ్వు అలా చే. ఇదో కొత్త డ్రామానా? నిన్ను నన్నే మోసం చేస్తావా? అబ్బా ప్లీజ్, నీకు దండం పెడతా, మమ్మల్ని వదిలేయి. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, త్వరలో పెళ్లి కూడా చేసుకుంటున్నాం. ప్లీజ్ ప్లీజ్ వదిలేయి. అమ్మా, అంటే ఆ దయ్యం పనా ఇది? థ్యాంక్ యూ. నేను ఆఫీస్ పని మీద ఊరికి పోతున్నా, ఇల్లు జాగ్రత్త. హోమానంద్, నువ్వు చాలా మంచివాడవని నాకు అర్థమైంది. నువ్వు నన్ను మోసం చేయకుండా హెల్ప్ చేయగలవని కూడా నాకు అర్థమైంది. హెల్పా? ఏందది? నేనొక డాక్టర్ని, అంతేకాదు నేనొక మెడికల్ సైంటిస్టుని. కొన్ని సంవత్సరాలు కష్టపడి బ్రెయిన్ మార్పిడికి సంబంధించిన ఒక ఫార్ములా కనుక్కున్నాను. అది లక్షల కోట్ల విలువైంది. దానికోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఆ ఫార్ములా కోసం ఒక దుర్మార్గుడు నా దగ్గరకొచ్చాడు. ఆ ఫార్ములా ఇవ్వమని అడిగాడు. ఎంత డబ్బైనా ఇస్తానన్నాడు. బతిమలాడాడు, బంగపోయాడు, బెదిరించాడు, చంపేస్తానన్నాడు. నేను భయపడలేదు. కాని వాడు మాత్రం అన్నంత పని చేశాడు. నేను ఆఫీస్ నుండి ఇంటికొస్తుండగా నన్ను కాపు కాచి చంపేశాడు. ఫార్ములా కోసం ఇంటికొచ్చాడు, కానీ వాడి ప్రయత్నం ఫలించలేదు. అప్పటికే నేను దెయ్యమై ఇంటికొచ్చేశాను. నన్ను చూసి వాడు భయపడి పారిపోయాడు. ఎంతో కష్టపడి ఫార్ములాని కాపాడగలిగాను. కానీ దానిని ప్రొఫెసర్ మాధవీలతకి అందిస్తే నా బాధ్యత తీరిపోతుంది. నేను వెళ్ళి ఇచ్చేదాన్ని, కానీ అది దేవుడి గదిలో ఉంది. అక్కడికి నేను వెళ్ళలేను. ఇందుకోసమే ఇన్ని రోజులు నేను ఇంటిని అంటిపెట్టుకొనున్నాను. ఇంతకా ఫార్ములా ఫైల్ ఏడుంది? పైన దేవుడి గదిలో ఉంది. నేనక్కడికి వెళ్ళలేను.